వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన మధ్యన ఇద్దరు టార్చ్ బేరర్లు రాష్ట్రానికి ఈ అన్నదమ్ముల అనుబంధం అనేది కలకాలం ఉంటుందని పవన్ కళ్యాణ్ గురించి, లోకేష్ గురించి చేయడం జరిగింది కదా. చాలామంది దాని మీద అభినందనలు తెలియజేశారు. అండ్ వాళ్ళిద్దరూ ఇలాగే ఉండాలి స్టేట్కి అని చెప్పి కూడా కోరుకున్నారు. 100% మీరు అనుకున్నదంతా కూడా జరుగుతుందండి. ఎందుకంటే ఇద్దరి ఆలోచన సరళి ఒకసారి చూడండి. ఇద్దరు రెండు విభిన్నమైనటువంటి శాఖలకి మంత్రులుగా పనిచేస్తున్నారు. అండ్ ఆయనేమో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పర్యావరణానికి సంబంధించి కోస్టల్ బెల్ట్లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, ఆ పనులు మంత్రిత్వ శాఖ పరంగా అనేది ఒకటైతే, రెండోది ఇక్కడ లోకేష్ వచ్చేసరికి విద్యాశాఖకు సంబంధించి నిన్న గౌరవ హైకోర్టు వారు కూడా లోకేష్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి అభినందించారు, ప్రశంసించారు. లోకేష్ చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పని. చీఫ్ సెక్రటరీకి వాళ్ళకి చివాట్లు పెట్టినా కూడా ప్రాసెసర్గా లేదని మంత్రిగా ఆయన ఆలోచన విధానానికి దీనికి కూడా అభినందించారు. ఇది ఒక కోణం అయితే, సాయం చేయడంలో కూడా ఇద్దరిది పెద్ద మనసే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బికాస్ పవన్ కళ్యాణ్ గారు కూడా కడప ఇంటిగ్రేటెడ్ కిచెన్ దగ్గర నుంచి అంతకుముందు ఇప్పటి రైతులు, అంతకుముందు ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆయనకి మొదటి నెల నుంచి వచ్చేటువంటి జీతాన్ని పిఠాపురంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి ఇచ్చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న కూడా చూసాం, తల్లిదండ్రులను కోల్పోయినటువంటి ఇద్దరు చిన్నారులకి నెలకు 10,000 రూపాయలు ఒక్కొక్కళ్ళకి ఇస్తూ ఇల్లు కూడా శాంక్షన్ చేయించి ప్రభుత్వం తరఫున వాళ్ళని దత్తత తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ బాధ్యతలు నేను తీసుకుంటున్నాను అని. అలాగే లోకేష్ కూడా హెల్త్కి సంబంధించి ఎవరన్నా సరే ట్విట్టర్లో లోకేష్ని కానీ లేదంటే లోకేష్ ఆఫీస్ని కానీ ట్యాగ్ చేసి, సార్ ఇలా ఉంది పరిస్థితి అంటే, పార్టీలకి అతీతంగా, రాజకీయాలకి అతీతంగా ఇమ్మీడియట్గా ఆయన స్పందించి సాయం చేస్తూనే వస్తున్నాడు ప్రభుత్వ పరంగా అయ్యేటువంటిది. ఇప్పుడు అలాగే నిన్నదాకా చూసాం మనం, చిన్నారి పునర్విక SMA type 1 ఆ కండరాల జబ్బుతోటి బాధపడుతున్నటువంటి ఆ చిన్నారికి సంబంధించి 16 కోట్ల రూపాయలు అవుతుంది ఒక ఇంజెక్షన్కి. సరే, దాని మీద కొంతమంది చాలా చక్కటి అభిప్రాయాల్ని, సొల్యూషన్స్ని కూడా చూపించారు. సార్ దీనికి నేషనల్ లెవెల్లో మనకి ఫండ్ అనేది ఉంటుంది అంటే, మరి దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తల్లిదండ్రులకు తెలియదా, లేదంటే మన వాళ్ళకి ఎలా చెప్పాలని తెలియలేదేమో. మొత్తానికి మనం పబ్లిక్ అందరూ కలిసి 10 కోట్ల రూపాయలు దాదాపుగా వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపుకి, ఇంకా మాట్లాడితే పోలీసులు కూడానండి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అనేక చోట్ల బ్యానర్లు వాళ్లే సొంతంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చిన్నారిని బతికించుకుందాం అని చెప్పి కూడళ్ళలో కట్టారు స్కానర్ తోటి. వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళకి తోచింది 10 రూపాయలు అయితే 10 రూపాయలు, 100 రూపాయలు అయితే 100 రూపాయలు, ఎంతో అంత అకౌంట్కి పంపిస్తూనే ఉన్నారు. బ్యాంక్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేశారట, సార్ ఈ అకౌంట్కి ఇలా ఫండింగ్ వస్తుంది, మీరు దాన్ని తప్పుగా భావించకండి, ఇది సోషల్ కాజ్ గురించి అని చెప్పి బ్యాంక్ వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేశారు. అది అక్కడ జరిగింది. ఇక దీంట్లో లోకేష్ ఏం చేశారంటారా, 6 కోట్ల రూపాయలు తక్కువైంది అంటే ఆ 6 కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని చెప్పి ముందుకు వచ్చారు నారా లోకేష్. 6 కోట్లు, మేబీ 6 కోట్లు తను ఒక్కడే ఇస్తాడా, ఇచ్చాడంటే ఇంకేం లేదు. ఆయన పిలిపిస్తే చాలు, ఆయన ఒక్కడే అక్కర్లేదు, ఆయన జస్ట్ చిన్న పిలుపునిస్తే చాలు. ఆయన మిత్రులందరూ కలిసినా కూడా 6 కోట్లు అనేది ఈజీ. లేదు నేనే చేస్తాను ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఆయన ఇచ్చాడంటే హ్యాట్స్ ఆఫ్. నిజంగా మంచి పని, చాలా చక్కటి పని. సో ఈ ఇద్దరికీ ఈ సమన్వయం అనేటువంటిది అటు పనితీరులో మాత్రమే కాదు, వాళ్ళ ఆలోచనల్లోనూ సాయం చేసేటువంటి దాంట్లో కూడా కలిసికట్టుగా ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది దానికి ఒక నిదర్శనం అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి అయితే లేదు. నో డౌట్ ఇన్ దట్. ఈ ఇద్దరు గనక ఫిక్స్డ్గా ఇలాగే ఉంటే, ఇలాగే కొనసాగితే మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి నాయకత్వానికి భరోసా అనేది ఖచ్చితంగా ఉంది. ఇంక వేరే నాయకత్వం గురించి చూడాల్సినటువంటి పనే లేదు. మేబీ భవిష్యత్తులో వీళ్ళ టర్మ్ తర్వాత ఎవరన్నా వచ్చేటువంటి అవకాశాలు తప్ప, వీళ్ళిద్దరూ ఉన్నంతకాలం హ్యాపీగా ఇలాగే కొనసాగితే, ఎటువంటి గొడవలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి దానికి, సంక్షేమ పరంగా ఎలా తీసుకెళ్ళాలి అనే దానికి, సమాజ సేవకి కూడా ఇద్దరికిద్దరే. అన్నజాడలో తమ్ముడు కూడా నడుస్తున్నాడు, అందులో తప్పేం లేదు ఈ మాట అనడానికి. సరే, ఇక మిగతా వాళ్ళు తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ట్విట్టర్ అకౌంట్ నిన్న మొన్న ఓపెన్ చేశారు, అది కూడా లోకేష్ ఓపెన్ చేయించి దానికి రిప్లై ఇచ్చుకుంటున్నాడు, కావాలంటే చూసుకోండి అని వైసీపీ వాళ్ళు చేసినటువంటి ప్రచారం. ఈ ప్రచారాలు ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది వీళ్ళిద్దరికీ కూడా. అంటే మనకు ఆటోలు, లారీలు వెనకాల రాస్తారు చూసారా, నన్ను చూసి ఏడవకురా అని. అలాగా వీళ్ళిద్దరిని చూసి ఏడ్చే బ్యాచ్ అందరికీ కూడా ఇక రోజు కాళరాత్రే. రోజు ఇంకా అలా ఏడుస్తూ ఉండడమే తప్ప ఏం లేదు. మీ తిట్లే వాళ్ళకి దీవెనలు. హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనిలో మీరు కూడా భాగం అవుతూ ఇద్దరూ కలిసి ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ SMAకి సంబంధించి, SMA type 1 వ్యాధికి సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, భవిష్యత్తులో ఇలా ఎవరు బాధపడకుండా, లేదు ఏ రకంగానూ బాధపడకుండా
ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దండి. ఆర్థికంగా పరిపుష్టి కూడా చేయండి. అది చేసిన రోజు ప్రభుత్వమే చేసిందంటే ఒరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూడండిరా వీళ్ళ నాయకత్వంలో ఎంత చక్కగా చేసుకుంటోందో అనేటువంటి పేరు ఖచ్చితంగా మనకు రావాలి, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్ వన్స్ అగైన్. దీని మీద మీ అభినందనలు, మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.